ఒక పక్కన తమ బిడ్డ దారుణమైన అత్యాచారానికి గురయ్యి హత్యకి గురైనటువంటి పరిస్థితి మీదన ఆగ్రహంతో ఆవేదనతో రగులుతున్నటువంటి తల్లిదండ్రులు మిగతా పబ్లిక్తో సపోర్టుతో ఉద్యమం చేస్తూ ఈవెన్ ఎప్పటి నుంచినో గత కొంతకాలంగా ఆమె తీవ్రమైనటువంటి మనోవ్యధ చెందుతోంది, వ్యాకులతతో ఉంది, భయపడుతోంది అంటూ చెప్పుకొచ్చినప్పుడు దాని మీద సమగ్ర దర్యాప్తు చేయించడం మానేసి చివరికి చనిపోయినటువంటి మృతదేహాన్ని తక్షణం తగలబెట్టించినటువంటి దౌర్భాగ్యకరమైనటువంటి పరిస్థితిలో ఉన్నటువంటి కార్ హాస్పిటల్కి సంబంధించినటువంటి వ్యవహారంలో కొత్త మలుపు ఏంటంటే చనిపోయిన ట్రైనీ డాక్టర్ ఎట్లాగూ తిరిగి రాదు కాబట్టి ఆమె తండ్రికి 10 లక్షల రూపాయలు విరాళం ఇస్తామని అనవసరమైన వివాదాలతో ఎవరో ఒకళ్ళ రాజకీయ ఉచ్చులోకి చేరుకోవద్దంటూ సలహా ఇచ్చింది మమతా బెనర్జీ. అంటే దీన్ని బట్టి మనం ఎలాంటి పరిస్థితి ఉంది అన్నది అర్థం చేసుకోవచ్చు. సుప్రీంకోర్టు కూడా జోక్యం చేసుకున్న బుద్ధి మారకపోవడం అన్నదే ఇక్కడ పాయింట్.